సమ్ సర్జరీస్ చేయాల్సి వస్తుంది. వాటిని షంట్ సర్జరీస్ అంటారు, లైక్ హార్ట్ బైపాస్. సో ఇవి చేయాలంటే కూడా చాలా ఎక్స్పర్ట్ స్కిల్స్ ఉండాలి, టీమ్ ఉండాలి, ఇదంతా ఉండాలి. సో మాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కడ గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో కానీ అవ్వడం లేదు సర్జరీస్ ఇలాంటివి. అండ్ ఈవెన్ తెలంగాణలో కూడా ఏ గవర్నమెంట్ హాస్పిటల్స్ చేయడం లేదు. ఒకవేళ చేసిన ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇవి చాలా లక్షలతో కూడుకున్న పని. సో ఇంతకుముందు అంతా పేషెంట్స్ అదర్ స్టేట్స్కి వెళ్ళేవాళ్ళు, లైక్ సిఎంసి వేలూరు కానీ బెంగళూరు సీనియర్స్ కానీ ఇట్లా. సో ఇక్కడే మనమే అన్ని ఇన్వెస్టిగేషన్ చేసి మా దగ్గర మేబీ అంత ఎక్స్పర్ట్స్ టీమ్ ఉంది, అనస్థీషియా వాళ్ళు ఉన్నారు, ఐసీయూ కేర్ ఇదంతా ఉంది. సో పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే ట్రస్టెడ్ అస్, అంటే వాళ్ళు మా మీద నమ్మకం పెట్టి ఒప్పుకున్నారు సర్జరీకి. మేమిద్దరికి సర్జరీ సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసాము. సర్జరీస్ అంటే ఏం చేస్తామంటే ఆ బ్లాక్ ఏదైతే ఉందో ఆ వీన్లో దాన్ని మనం బైపాస్ చేస్తాము. దాంతోపాటు స్ప్లీనెక్టమీ, ప్లీహం అంటారు తెలుగులో, స్ప్లీన్ కూడా తీసేసి స్ప్లీనిక్ వెయిన్ని మనకు కిడ్నీ రక్తనాళాలతో జాయిన్ చేస్తాం అనమాట. ఇది ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ అరౌండ్ 6 to 8 hours సర్జరీ. ఈ చిన్న తేడా వచ్చినా కూడా చాలా ప్రాణానికే ప్రమాదం అవుతుంది. చాలా ఎక్స్పర్ట్ స్కిల్స్ ఉండాలి. సో మా టీము లెడ్ బై మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దీప్తి వెబ్కొమ్మ సక్సెస్ఫుల్గా సర్జరీ కంప్లీట్ చేసాము. 2 cases చేసాము. ఒకటి వచ్చేసి జూన్లో అండ్ ఒకటి వచ్చేసి ఆగస్ట్లో. ఇద్దరు ఇక్కడే ఉన్నారు. చాలా పోస్ట్ ఆఫ్ రికవరీ కూడా చాలా బాగా అయింది. పేషెంట్స్ హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ. దీనివల్ల వాళ్ళకి అదర్ స్టేట్స్కి వెళ్ళే ప్రాబ్లము, అక్కడ లాంగ్వేజ్ బ్యారియర్, మనీ ఖర్చు ఇదంతా తగ్గిపోయింది అనమాట. వాళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్.